స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఈ నెల, ఈ మార్చి నెలలో దేవుడు మనకు ఇస్తున్న యొక్క వాగ్దానాన్ని మనం గమనించి చదువుకుందామండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం. అందరు తీయండి పరిశుద్ధ లేఖనాలు, పరిశుద్ధ గ్రంథాన్ని తీసి ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. ఇప్పుడు చదవండి. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుగుపడిపోడు. చాలండి. ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని యొక్క వాక్యం మనల్ని బ్రతికిస్తుంది. దేవుని యొక్క వాక్యం మీద మనం మనసు పెట్టాలి. ఎవరు అనాలోచితంగా ఉండొద్దండి. దేవుని యొక్క వాక్యాన్ని మనము స్వతంత్రించుకొని ఈ వాక్యపు వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడినట్లుగా చూడండి. మనం గుడారాల పండుగకు వెళ్తూ ఉన్నాం. రాకపోకలో ఎందు దేవుడు తోడుగా ఉండనట్లుగా ఈ వాగ్దానం మన జీవితంలో మనం ఎక్కడికి వెళ్ళినా జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించి దేవుని యొక్క ఆలయములో ఒక స్తంభముగా ప్రభువు చేస్తారంట. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఈ వాక్యం మీద మీరందరూ చేతులు ఉంచుకోండి. ఈ వాక్యం మన జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన చేసుకొని, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆ వాక్యం మీద చేతులు పెట్టుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, జీవాధిపతి, ఈ వాక్యపు వాగ్దానం కొరకు స్తోత్రం. మేము చేతులు పెట్టి మీ సన్నిధిలో ప్రభా ప్రార్థన చేస్తుండగా ఈ వాక్యం మా ప్రాణ ఆత్మ దేహాలలో నైనా ప్రభా ఫలింపజేసి రాబోచిన దినాలలో జయించే వారిగా ఉండునట్లుగా మీ ఆలయంలో ఒక స్తంభముగా మమ్మల్ని మార్చి మీ కృపలో నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే జయించు వానిని నా దేవుని యొక్క ఆలయములో ఒక స్తంభముగా చేసేదను అని వాగ్దానము చేస్తున్నారు దేవుడు. దేవుని యొక్క మందిరములో, దేవుని యొక్క ఆలయములో, దేవుని యొక్క ఆలయం అంటే యెరూషలేము. దేవుని యొక్క ఆలయం అంటే భూమి మీద యొక్క సంఘమే దేవుని యొక్క ఆలయం. పరలోక పట్టణము యెరూషలేము పట్టణము దేవుని యొక్క పట్టణం, దేవుని యొక్క ఆలయమై ఉన్నది. ఆ ఆలయానికి, ఆ పట్టణానికి యేసు ప్రభువే గొర్రెపిల్లగా దీపముగా ఉండి ఆయన వెలుగుతూ ఉన్నాడనమాట. వెలుగుతూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే జయిస్తారో ఈ భూలోకంలో, బాగా గమనించాలి, బాగా వినాలి. ఎవరైతే ఈ యొక్క భూలోకంలో, ఈ యొక్క భూమిలో ఎవరైతే జీవిస్తూ ఉన్నారో, ఎవరైతే యేసు రక్తము చేత కడగబడి ఆయన బిడ్డలుగా మార్చబడ్డారో వాళ్ళందరి జీవితాలలో ఈ వాక్యము, ఈ వాక్యపు వాగ్దానము నెరవేర్చబడినట్లుగా దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు అనమాట. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. మీరు ఎక్కడికి వచ్చి ఉన్నారంటే దేవుని యొక్క ఆలయానికి వచ్చి ఉన్నారు. ఇది దేవుని యొక్క పట్టణం. ఇది దేవుడు నివసించే స్థలము. ఈ స్థలములో చలనము లేదు. దేవుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఈ స్థలానికి చలనము లేదు. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు కాబట్టి చలనము లేదు అని చెప్పబడింది. కాబట్టి ఈ స్థిరమైన పట్టణములో, ఈ స్థిరమైన దేవుని యొక్క ఆలయములో, ఈ స్థిరమైన దేవుని యొక్క సన్నిధిలో ప్రభు గొప్ప వాగ్దానం చేస్తూ ఉన్నాడండి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు, సహాయకుడు. ఆయన మాట ఇచ్చి తప్పేవాడు కాదండి. ఆయన అబద్ధమాడేవాడు కాదు. నరులైతే మాటలు ఇస్తారు, రాజకీయ నాయకులు అనేక మంది మాట ఇస్తారు, కానీ వారు నెరవేర్చలేరు. వాళ్ళకి శక్తి లేదు, వాళ్ళకి సమర్థత లేదు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు శక్తిమంతుడు, సమర్థుడు. చెప్పిన మాట తూచా తప్పకుండా నిశ్చయముగా
ఆశీర్వదించి నడిపించగలిగిన వాడు, వాగ్దానాన్ని నెరవేర్చగలిగిన వాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. కాబట్టి ఆయన ఆలయములో, దేవుని యొక్క ఆలయములో ఒక స్తంభముగా చేస్తానని ఈ దినాన సెలవిస్తూ ఉన్నాడు. చూడండి, ప్రతి కట్టడానికి, ప్రతి ఇంటికి కట్టబడాలంటే పునాదులు ఉండాలి, పిల్లర్స్ ఉండాలండి, స్తంభాలు ఉండాలి. ఆ స్తంభాలు ఉంటేనే చక్కగా నిలబడుతుంది, నివాసయోగ్యముగా మార్చబడుతుంది. ఆ స్తంభానికి ఏమేమి కావాలి? సిమెంట్ కావాలి, కంకర కావాలి, ఇసుక కావాలి, ఐరన్ కావాలన్నమాట. అవన్నీ సమకూర్చబడితే ఒక పిల్లలుగా అక్కడ నిలబడి అది స్థిరంగా ఉంటుందన్నమాట, ఒక స్తంభముగా. అదేవిధంగా దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క ఆలయములో, దేవుని యొక్క మందిరములో ఒక స్తంభముగా ఉండాలంటే ఎలాంటి స్తంభాలుగా మనం ఉండాలి, ఎలాంటి స్వభావాలు మనం కలిగి ఉండాలి. ఆ పిల్లర్ కావాల్సింది ఏంటంటే సిమెంటు, ఇసుక, తర్వాత ఐరను, కంకర కావాలి. అది ఉంటేనే అది నిలబడుతుంది. అదేవిధంగా ఈ దినాన ఈ స్తంభాలుగా దేవుడు చేస్తానన్నాడు కదా. దేవుని యొక్క ఆలయంలో, నా ఆలయంలో ఒక స్తంభముగా నేను చేస్తానన్నాడు కదా. ఈ స్తంభానికి ఎలాంటి స్వభావాలు కావాలి, ఎలాంటి స్వభావాలు ఉంటే మనం స్తంభముగా నిలబడతాము అనేది ఈ దినాన దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం తెలుసుకొని, ఒకవేళ ఇలాంటి స్వభావాలు లేకపోతే ఈ దినాన దేవుని యొక్క సన్నిధానికి వచ్చిన మనము ఇలాంటి స్వభావాలు, ఇలాంటి బుద్ధి, ఇలాంటి ఆలోచనలు మనకు లేకపోతే ఈ వాక్యం విన్న తర్వాత మనం తీర్మానం చేసుకొని, ప్రభువా నాకు ఈ స్వభావాలు లేవు, ఈ గుణగణాలు, ఈ లక్షణాలు నాకు లేవు, సహాయం చేయండి అని అన్నప్పుడు ఈ వాక్యపు వాగ్దానము మనలో నెరవేర్చబడుతుంది. మన జీవితంలో నెమ్మది, సమాధానాన్ని దేవుడు అనుగ్రహిస్తాడనమాట. ఒకవేళ మీరు ఈ వాక్యాన్ని విని, మీ వినికిడిలో వాక్యాన్ని విని తీర్మానం చేసుకోకుండా, ఇలాంటి స్వభావాలు లేకుండా మరలా పాత స్వభావములోనే, పాత జీవితంలోనే మీరు జీవించినట్లయితే నువ్వు ఎక్కడ ఉంటావంటే దేవుని యొక్క ఆలయంలో స్తంభముగా ఉండకుండా నువ్వు ఎక్కడెక్కడో ఈ భూ సంబంధమైన స్థలాల్లో, పాడుబడిన స్థలాల్లో నువ్వు ఒక స్తంభముగా ఉంటావు. మన ఎదుట, చర్చి ఎదుట ఒక ఇల్లు ఉంది కదా, పాడుబడిన ఇల్లు, అది ప్రయోజనం లేదు, నివాస యోగ్యం లేదన్నమాట. అలాంటి స్థలాలలో, పాడుబడిన స్థలాలలో ఒక స్తంభముగా ఉండవలసిన పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి ఈ దినాన దేవుని యొక్క ఆలయములో, ఆ విలువైన దేవుని యొక్క సన్నిధిలో, ఆ పరలోక పట్టణములో, దేవుని యొక్క ఆలయంలో, దేవుని యొక్క సంఘములో ఈ విధంగా ఈ స్తంభములుగా మనం ఉండాలంటే మన స్వభావాలు ఎలా ఉండాలి అనేది దేవుని యొక్క వాక్యములో మనం గమనిస్తూ ఉన్నామన్నమాట. ఆ దినాన చూడండి, యాకోబు గారు మనం గమనించినట్లయితే ఆయన ఒక చోటు నుండి ఇంకొక చోటుకి బయలుదేరి వెళ్తూ ఉన్నాడనమాట. బెహెర్షెబా నుండి హారాను అనే ప్రదేశానికి వెళ్తూ ఉన్నారండి. వెళ్తున్న సమయంలో ఆయన దారిన వెళ్తూ ఉన్నాడు. ప్రభు చెప్పాడు, నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళమని చెప్పినప్పుడు ఆయన తూచా తప్పకుండా విధేయత కలిగి బయలుదేరి అక్కడి నుంచి బెహెర్షెబా నుండి హారాను అనే ప్రదేశానికి వెళ్తూ ఉన్నాడు. వెళ్తున్న సమయంలో రాత్రి అయిపోయింది, పొద్దుగుంకిపోయింది అనమాట. రాత్రి అయిపోయింది. ఆ రాత్రికాల సమయంలో ఏం చేశాడంటే ఒక రాయిని తీసుకొని తలగడగా పెట్టుకొని నిద్రపోయాడు. నిద్రపోయిన తర్వాత ఏం జరిగిందంటే అతను ఆ రాత్రికాల సమయంలో ఒక మంచి కలగంటున్నాడు. ఆ కలలో ఒక నిచ్చెన చూస్తూ ఉన్నాడు. ఆ నిచ్చెన మీద చూడండి, కింది నుంచి పైకి, పైనుంచి కిందికి దేవదూతలు ఎక్కుతూ ఉన్నారు, దిగుతూ ఉన్నారు. ఆ కళ కంటూ ఉన్నాడు. ఆ దేవదూతలకు పైగా, నిచ్చెనకు పైగా దేవుడైన యెహోవా ఆ స్వరము మాట్లాడుతూ ఉంది అన్నమాట. యాకోబుతో మాట్లాడుతున్న, ఇది పరిశుద్ధమైన స్థలము, నేను ఈ స్థలములో నేను ఆశీర్వదించబోతూ ఉన్నాను, నేను చెప్పిన ప్రతి మాట నెరవేర్చబోతూ ఉన్నాను, ప్రతి విషయంలో నీకు సహాయం చేయబోతూ ఉన్నాను, నీ వంశాన్ని, నీ జీవితాన్ని నీ ద్వారా భూజనులందరినీ ఆశీర్వదించబోతూ ఉన్నాను అని దేవుడు చెప్పి ఏమంటున్నారంటే, ఆ మాట విన్న వెంటనే అతను నిద్ర లేచి, ఈ చోటు భయంకరము, ఈ చోటులో ఎవరున్నారంటే దేవుడైన యెహోవా ఉన్నాడు,
అని అనుకుంటున్నాడు అనమాట. అనుకుని ఆ తలగడగా ఉన్న ఆ యొక్క రాయిని తీసి ఒక స్తంభముగా నిలిపి దాని మీద నూనె రాచి అక్కడ స్థిరపరుస్తూ ఉన్నాడు అనమాట. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా హల్లెలూయా. చూడండి, ఒక కళ ద్వారా దేవుడు మాట్లాడి ఈ స్థలాన్ని నేను ఏర్పరచుకొని ఉన్నాను. ఈ స్థలానికి ఏం పేరంటే బేతేలు. బేతేలు అంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క మందిరము. ఈ యొక్క దేవుని యొక్క మందిరములో చూడండి, దేవుని యొక్క దర్శనము కనబడుతుంది యాకోబుకు. ఈ యొక్క దేవుని యొక్క మందిరములో స్వరం వినబడుతూ ఉంది. దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క సన్నిధి అతనికి కనబడుతూ ఉంది. కాబట్టి మీరు ఈ దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు దేవుని ద్వారా మీరు ఈ విధమైన ఆశీర్వాదాలు పొందుకోవాలి. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఇది దేవుని యొక్క మందిరమే కానీ వేరొకటి కాదు. ఇది పరలోకపు గవిని. ఇక్కడ యేసు క్రీస్తు ఉన్నాడు. ఈ స్థలము చాలా భయంకరమైనది అని ఆ దినాన యాకోబు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడండి. ఇది దేవుని యొక్క సన్నిధే కానీ వేరొకటి కాదు అని అక్కడ బేతేలు, ఆ స్థలానికి బేతేలు అని దేవుని యొక్క మందిరము అని అక్కడ స్థాపించబడుతున్నట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి, ఆ రాయి ఏమైపోయింది? స్తంభముగా మార్చబడిపోయిందన్నమాట. రాయి లాంటి జీవితం, కఠినమైన మన జీవితం, ఈ రాయి లాంటి మన జీవితాన్ని దేవుడు ఈ ఆలయంలో ఒక స్తంభముగా, అంటే ఒక మంచి మనిషిగా, ఒక స్తంభముగా, సజీవమైన ఆ యొక్క రాయి వలె సజీవమైన స్తంభముగా మనల్ని స్థిరపరచాలని దేవుడు ఈ వాగ్దానం ఇస్తూ ఉన్నారు. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. మనం దేవుని యొక్క మందిరంలో ఒక స్తంభముగా నాటబడాలండి. ఈ స్తంభముగా నాటబడాలంటే దేవుని యొక్క సన్నిధిలో ఎలాంటి స్వభావాలు మనం కలిగి ఉండాలి అనేది ఈ వాక్యపు వాగ్దానంలో మనం నేర్చుకొని దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండాలండి. మోషే ఆ దినాన దేవుని యొక్క సన్నిధిలో తడువు చేస్తూ ఉన్నాడంట. ఎందుకని మోషే దేవుని యొక్క సన్నిధిలో ఆలస్యం చేస్తున్నాడు, తడువు చేస్తున్నాడంటే దేవుని యొక్క సన్నిధిని విడిచిపెట్టక ఆ దినాన దేవుడు మాట్లాడుతున్నారు. ధర్మశాస్త్రము వినబడుతూ ఉంది. ఆ పర్వతం మీద దేవుని యొక్క వాక్కులు అతనికి వినబడుతూ ఉన్నాయి. ధర్మశాస్త్రము ఇశ్రాయేలుకు చెప్పబడుతూ ఉంది. అక్కడ దేవుని యొక్క సన్నిధి ఉంది. ఆ దేవుని యొక్క సన్నిధిలో అతను ఏం చేస్తున్నాడంటే తడువు చేస్తున్నాడు. ఇక్కడే ఉంటే బాగుంటుంది, ఇక్కడే ఉంటే బాగుంటుంది అని దేవుని యొక్క సన్నిధిలో విడిచిపెట్టకుండా అక్కడే ఉంటూ ఉన్నాడంట ఇక మోషే. హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క మందిరం అది. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకున్నాడు ఇక మోషే. దేవుడు మంచివాడని, యెహోవా ఉత్తముడని, ఆయన శక్తి కలిగిన వాడని దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క మోషే అక్కడే ఉండిపోయి ఇంకా లేవలేకపోతూ ఉన్నాడు. ఇక్కడే చాలా బాగుంది, దేవుని యొక్క సన్నిధిలో సంతోషము కలదు, దేవుని యొక్క సన్నిధిలో సంపూర్ణమైన సంతోషము కలదు అని అతను అక్కడే ఉంటున్నాడు అన్నమాట. యాకోబు కూడా ఆ దినాన తలగడగా చేసుకున్న యొక్క రాయిని అక్కడ నిలబెట్టి, ఇక స్తంభముగా నిలబెట్టి నూనె పూస్తూ ఉన్నాడు అనమాట. ఇక్కడ దేవుని యొక్క మందిరం ఇక్కడ ఉన్నది, దేవుని యొక్క సన్నిధి ఉన్నది అని ఒక స్తంభముగా నేను మార్చబడాలి. ఆ దినాన యాకోబుతో దేవుడు చెప్తూ ఉన్నాడు, జయించు వారిని నువ్వు నా దేవుని యొక్క ఆలయములో నేను నిన్ను స్తంభముగా చేసి ఉన్నాను. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రాయిగా ఉన్న మన జీవితాలని స్తంభముగా దేవుడు చేసి ఉన్నాడు. ఆ ప్రాంతం ఇంతకుముందు ఆ ప్రాంతం పేరు లూజ్ అనమాట. ఏం పేరు? లూజు అనమాట. లూజుగా ఉన్న ఆ జీవితాన్ని, లూజ్ మైండ్గా ఉన్న ఇక యాకోబును దేవుడు దర్శించి ఏం చేశాడంట? స్తంభముగా నిలబెట్టాడు. ఆ ప్రాంతం అంతా ఎలాంటి ప్రాంతం అంటే లూజుగా ఉంటారన్నమాట. వాళ్ళ ప్రవర్తన సరిగా ఉండదు, వాళ్ళ ఆలోచన లూజుగా ఉంటాయి. తర్వాత వాళ్ళ పద్ధతులు, వాళ్ళ పరిస్థితులు అన్నీ ఎలా సీరియస్గా ఉండదు. వాళ్ళ జీవితాలు అంత లూజ్ మైండ్తో వాళ్ళ యొక్క జీవితాలు జీవిస్తూ ఉండగా ఆ ప్రాంతానికి దేవుని యొక్క మందిరము బేతేలు అనే యొక్క పేరు పెట్టారు. చెప్పాలి హల్లెలూయా.
లూజుగా ఉన్న యొక్క ప్రాంతాన్ని దేవుడు ఏం చేశాడంట? బేతేలు, బేతేలు దేవుని యొక్క మందిరము అని ఒక నామకరణం చేసి, ఇక్కడ నా జనులు ఒక స్తంభముగా నేను స్థిరపరుస్తాను, నా జనులందరినీ నా మందిరానికి నేను నడిపించుకుంటాను, ఆకర్షిస్తాను, నా మందిరంలో, నా ఆలయంలో ఒక స్తంభముగా నేను నిలబెట్టబోతూ ఉన్నాను అని దేవుడు అప్పుడే ఆ దినాలలో, యాకోబు దినాలలో దేవుడు యాకోబును దర్శించి ఏం చేశాడంటే ఆ స్తంభముగా నిలబెట్టినట్లుగా ఈ దినాన మిమ్మల్ని అందరినీ ఎక్కడికి నడిపించాడు దేవుడు? దేవుని మందిరానికి. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి దేవుడు నిన్ను నడిపించాడంటే దేవుని యొక్క ఆలయానికి. ఎందుకంటే ఒక స్తంభముగా నిలబెట్టడానికి. ఈ దినాన స్తంభముగా ఉంటావా, పడిపోతావా, నీ ఇష్టము. ఈ విన్న వాక్యాన్ని బట్టి నువ్వు స్తంభముగా నిలబడి ఉంటే పరలోక రాజ్యంలో కనపడతావు, లేకపోతే ఒక పాతబడిన యొక్క బంగ్లాలో అలా నిలిచిపోతావు అన్నమాట. పాతబడిన యొక్క జీవితంలో, భయంకరమైన యొక్క లోకంలో, ఒక పాతబడిన యొక్క జీవితంలో అలాగే నిలిచిపోయి ఎలాంటి ఆశీర్వాదాలు లేక, ఎలాంటి సంతోషం లేక, ఒక స్తంభముగా, పాడుబడిన యొక్క స్తంభముగా, విరిగిపోయిన యొక్క స్తంభముగా అలా ఉండవలసిన పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి ఈ దినాన ఈ వాక్యపు వాగ్దానము ద్వారా దేవుడు ఏం చెప్తున్నారంటే, జయించు వానిని నా దేవుని యొక్క ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను. హల్లెలూయా. ఒక స్తంభముగా చేసేదను. హల్లెలూయా. ఒక స్తంభముగా చేసేదను. హల్లెలూయా. కాబట్టి ఆయన సన్నిధిని మనం ఏం చేయాలంటే అనుభవించాలి. ఆయన సన్నిధిని మనం అనుభవించాలి. ఆయన సన్నిధిలో నిజంగా అనుభవిస్తే నువ్వు లేవలేవు అనమాట. ఆయన సన్నిధిలో నువ్వు స్తుతించి ప్రార్థన చేస్తే నీకు బోరు కొట్టదు. ఆ సన్నిధి నుంచి నువ్వు వెళ్ళలేవు అన్నమాట. ఆ సన్నిధిలో ఆయన యెహోవా ఉత్తముడని రుచి చూచి నువ్వు తెలుసుకొని దేవుని యొక్క సన్నిధి నేను విడిచి వెళ్ళను, ఈ లోకంలో కలిసిపోనే ఒక తీర్మానం, ఒక బుద్ధి, ఒక జ్ఞానము, ఒక వివేకం నీకు కలుగుతుంది. కాబట్టి ఈ దినాన దేవుని యొక్క సన్నిధానికి వచ్చిన మనము ఈ దినాన పాత స్తంభముగా పాడుబడిన యొక్క బంగ్లాలో ఉంటావా, లేకపోతే పరలోకంలో ఉంటావు, నీ ఇష్టం అన్నమాట. ఎక్కడ ఉంటావు నువ్వు చెప్పండి? పాడుబడిన మురికి కాలువలో ఒక స్తంభముగా ఉంటావా, లేకపోతే దేవుని యొక్క ఆలయంలో, దేవుని యొక్క సన్నిధిలో, ఆ పరిశుద్ధమైన పట్టణములో ఒక స్తంభముగా నిలిచి ఉండాలని ఆశ కలిగిన ప్రతి ఒక్కరూ హల్లెలూయా చెప్పండి. వెనుకున్న వాళ్ళందరూ హల్లెలూయా. ప్రభువా, నేను స్తంభముగా నిలిచి ఉంటాను, నా స్వభావాలు మార్చుకుంటాను ప్రభువా, నా బుద్ధిని మార్చుకుంటాను, నా స్వభావాన్ని మార్చుకుంటాను అని ఎవరైతే అనుకుంటారో, ఇప్పుడు చెప్పుచున్న ప్రతి స్వభావమును మనలో ఉండునట్లుగా మనము చూసుకోవాలన్నమాట. పరిశుద్ధ లేఖనాలలో మనం గమనించినట్లయితే గలతీలకు రాసిన పత్రిక వాక్యాన్ని మనం చదువుకుందామండి. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. అనగా అవసరం లేదు. సున్నతి పొందిన వారికి అపోస్తులు అడుగుటకు పేతురునకు సామర్థ్యము కలిగజేసిన వాడే అన్యజనులకు అపోస్తులుగా ఉండుటకు నాకును సామర్థ్యము కలగజేసేనని వాళ్ళు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు నాకు అనుగ్రహించబడిన కృపను కనుగొని మేము అన్యజనులకును తాము సున్నతి పొందిన వారికి అపోస్తులుగా ఉండవలనని చెప్పి తమతో పాలివారమగుటకు సూచనగా నాకును బర్నబాకును కుడి చేతిని ఇచ్చిరి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. అర్థమైందా ఈ వాక్యం? అర్థమైందా? ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే దేవుడు కొంతమందికి సామర్థ్యాన్ని అనుగ్రహిస్తున్నారంట. ఎవరికి సామర్థ్యము, ఎవరికి శక్తిని అనుగ్రహిస్తున్నాడంటే పేతురు, యాకోబు, యోహానులు వీళ్ళని స్తంభాలుగా నిలబెట్టాలని వాళ్లకు దేవుడు శక్తిని, సామర్థ్యాన్ని అనుగ్రహించాడంట.
అపోస్తులైన పౌలు గారికి కూడా సామర్థ్యం అనుగ్రహించి అపోస్తులైన పౌలు గారిని అన్యజనులకు సువార్త ప్రకటించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నారంట. ఈ ముగ్గురిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరిని చెప్పాలి? ఎవరు? ఆ పేర్లు చెప్పండి. పేతురు, యోహాను, యాకోబు. ఈ ముగ్గురిని ఒక స్తంభాలుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నారు. ఈ ముగ్గురు పౌలు గారికి చేదోడు వాదోడుగా ఉన్నారు. తర్వాత అపోస్తులైన పౌలు గారిని దేవుడు ఏర్పరచుకున్నాడు అని దేవుడు కృప చూపించాడని వాళ్ళు గ్రహించారంట. ఎవరు? ఆ ముగ్గురు, పేతురు, యాకోబు, యోహానులు. వాళ్ళు గ్రహించారంట. అపోస్తులైన పౌలు గారికి దేవుడు ఏర్పరచుకున్నారు. దేవుడు అతనికి ప్రత్యేకమైన కృపను అనుగ్రహించారు. సున్నతి పొందిన వారికి, సంఘంలో ఉన్న వారికి ఉపదేశం చేయడానికి ఈ ముగ్గురిని, వారిని? పేతురు, యోహాను, యాకోబులు. ఈ ముగ్గురిని దేవుడు సంఘంలో ఏం చేశాడంట? స్తంభాలుగా నిలబెట్టాడంట. ఎందుకంటే ఉపదేశం చేయడానికి, సంఘాన్ని పరిపాలించడానికి, సంఘానికి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడానికి, ఈ సంఘాన్ని నడిపించడానికి దేవుడు ఈ యాకోబుని, పేతురుని, యోహానుని ఏం చేశారంటే స్తంభాలుగా ఎంచబడ్డారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి ఎందుకని వీళ్ళు స్తంభాలుగా దేవుడు నిలబెట్టాడు చెప్పాలి. మనల్ని స్తంభాలుగా నిలబెట్టాలంటే ఎలాంటి స్వభావాలు ఉండాలి? వీళ్ళకి ఎలాంటి స్వభావాలు ఉన్నాయి? ఈ పేతురు, ఈ యోహాను, యాకోబు, కూర్చోాలి. ఈ పేతురు, యోహాను, యాకోబులకు ఎలాంటి స్వభావము ఉన్నది? ఎందుకని దేవుడు వాళ్ళని సంఘములో ఒక స్తంభములుగా నిలబెట్టాడు? ప్రతి సంఘములో ఇది దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క మందిరం, ఇది దేవుని యొక్క ఆలయం. ఈ దేవుని యొక్క ఆలయములో, దేవుని యొక్క సంఘములో స్తంభములుగా దేవుడు మనలందరినీ ఆయన రక్తము చేత కడిగి పవిత్రులుగా చేసి ఆయన సన్నిధాన్ని తీసుకుని వచ్చారు. అయితే ఆ దినాన వాళ్ళని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? వాళ్ళలో ఉన్న యొక్క లక్షణాలు ఏంటి? వాళ్ళని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఎందుకని ఉన్నారు వాళ్ళు స్తంభాలుగా అనేది మనం ఆలోచించినట్లయితే, ఎందుకని అంటే చూడండి, యేసు ప్రభు ఒక చోటికి వెళ్ళారు. యేసు ప్రభు ఒక చోటికి వెళ్ళారు. ఆ చోటికి వెళ్ళేటప్పుడు అది ఎలాంటి చోటు అంటే రూపాంతర కొండది. ఆ రూపాంతర కొండ దగ్గరికి యేసు ప్రభు వెళ్తూ ఉన్నారండి. ఆ రూపాంతర కొండ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఈ పేతురు, యోహాను, యాకోబుల వారిని వెంటబెట్టుకొని వీళ్ళను మాత్రమే తీసుకుని వెళ్తున్నారంట. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడికి వెళ్తున్నాడు యేసు ప్రభు? ఎక్కడికి వెళ్తున్నాడంటే ఎత్తైన కొండకు. ఆ ఎత్తైన కొండకు వెళ్ళి రూపాంతరం చెందుతూ ఉన్నాడు. ఆ ఎత్తైన కొండకు వెళ్ళి రూపాంతరం చెందుతూ ఉన్నాడు. ఎక్కడికి తీసుకెళ్తున్నాడు యేసు ప్రభు? ఎక్కడికి తీసుకెళ్తున్నాడంటే ఆ ఎత్తైన అనుభవాలలోనికి వెళ్తున్నాడు. ఆ ఎత్తైన అనుభవాలలోకి యేసు ప్రభు వెళ్తూ ఉన్నారు. ఈ పేతురు, యోహాను, యాకోబులు కూడా వెళ్తూ ఉన్నారన్నమాట. హల్లెలూయా. అర్థమైందా? యేసు ప్రభు ఎక్కడికి వెళ్తున్నాడు? ఎత్తైన కొండకి వెళ్ళి ఆయన రూపాంతరం చెంది ఆయన వలె రూపాంతరం చెందాలని యేసుక్రీస్తు శిష్యులను తీసుకుని వెళ్తున్నాడు అన్నమాట. స్తంభాలుగా నిలబెట్టాలని తీసుకుని వెళ్ళే సమయంలో వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? యేసు ప్రభుతో కూడా బయలుదేరి ఎత్తైన కొండకు వెళ్తున్నారంట. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. దావీదేమంటాడు? ఎక్కలేనంత, చెప్పండి, ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించండి ప్రభువా. కాబట్టి మనము ఆ దేవుని యొక్క కొండ, దేవుని యొక్క పర్వతము, పరలోక రాజ్యం చాలా ఎత్తుగా ఉంటుంది, చాలా కష్టం అది. కాబట్టి మనం ఎక్కాలంటే అమ్మ వెనుక తీసుకెళ్ళండి పాపం. దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే యేసు ప్రభు బయలుదేరి ఆయన వెళ్తూ ఉన్నాడు అన్నమాట. వెళ్తున్న సమయంలో మనం కూడా ఏం చేయాలంటే
యేసు ప్రభు ఎక్కడికి వెళ్తున్నాడో మనం కూడా అలా వెళ్ళినట్లయితే దేవుని యొక్క ఆలయంలో ఒక స్తంభముగా మనం నిలిచిపోతామండి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. యేసు ప్రభువును మనం వెంబడించాలండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట ఉంటుంది, చదవండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 2వ వచనం చదవండి. వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా వారిని తోడుకొని పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. 6 దినములైన తర్వాత యేసు పేతురు యాకోబు యోహానును మాత్రమే వెంట పెట్టుకొని, చూడండి ఈ లోకంలో చాలామంది ఉన్నారు, మీరు మాత్రమే ఎందుకు వచ్చారు? హలో, ఈ లోకంలో గోవాలో చాలామంది ఉన్నారు, మీరు మాత్రం ఎందుకు వచ్చారు? మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళడానికి? చెప్పండి నోరు తెరిచి. ఎత్తైన కొండకు తీసుకెళ్ళడానికి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎంతోమంది ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు. మీరందరూ చెడ్డ అలవాట్లు, తాగుడు, సమస్త బలహీన అలవాట్లన్నీ వదిలేసి యేసుక్రీస్తు నిజమైన దేవుడిని నమ్ముకొని దేవుని యొక్క మందిరానికి వచ్చారు. మిమ్మల్ని యేసుక్రీస్తును నమ్ముకున్నారు కదా, మీరందరూ యేసు ప్రభువును నమ్ముకున్నారు కదా. నమ్ముకున్న వారిని ఆయన నట్టేట ముంచేవాడు కాదండి. తీసుకుని వెళ్ళి కాలువలో వదిలిపెట్టేవాడు కాదండి. తీసుకుని వెళ్ళి సముద్రంలో ముంచేవాడు కాదండి. తీసుకుని వెళ్ళి ఆయన తల మీద కాలు పెట్టి నిన్ను అదో పాతాళానికి తొక్కేవాడు కాదండి. ఆయన ఎక్కడికి తీసుకెళ్తాడంటే యేసుక్రీస్తుని ఎవరైతే నమ్ముకొని ఆయనను వెంబడిస్తారో, చూడండి ఈ పేతురు యోహాను యాకోబుల వారిని ఎక్కడికి తీసుకెళ్తున్నాడంట? ఎత్తైన కొండకు. చప్పలు కొట్టొచ్చు కదా, చెప్పాలి చెప్పాలి. హల్లెలూయా. ఎత్తైన కొండకు తీసుకెళ్తున్నారంట. అందుకనే ఆ ఎత్తైన కొండకు వెళ్ళే యేసుక్రీస్తును వెంబడిస్తున్నారు వీళ్ళు. అందుకనే పేతురు యాకోబు యోహానును స్తంభముగా చేశాడనమాట. చెప్పాలి హల్లెలూయా. ఒక స్తంభముగా చేశాడనమాట. ఆ దినాన సున్నతి పొందిన వారికి అందరికీ, సున్నతి పొందడం అంటే అర్థం ఏంటంటే బాప్తిసము పొందిన వారు అందరికీ బోధించడానికి ఈ పేతురు యాకోబు యోహానులను స్తంభములుగా, ఎక్కడ స్తంభములుగా నిలబెట్టినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ మనం ఏం చేయాలంటే యేసు ప్రభువును వెంబడించి ఆయన ఎక్కడికి వెళ్తున్నాడో, ప్రకటన రాసిన గ్రంథంలో ఏమి రాయబడిందంటే గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్తుందో అక్కడికి వాడు వెళ్తారంట. గొర్రెపిల్ల మన ప్రభు అయిన యేసుక్రీస్తు మంచి కాపరి, ఆయన ఎక్కడికి తీసుకెళ్తాడో అక్కడికి మనము ఆయన చేయి పట్టుకొని వెళ్తూనే ఉండాలన్నమాట. కాబట్టి ఈ దినాన ఒక స్తంభముగా నువ్వు ఉండాలంటే యేసు ప్రభువును వెంబడించాలి. హల్లెలూయా. యేసు ప్రభు అంటే ఎవరు? వాక్యమే యేసు ప్రభు. దేవుని యొక్క వాక్యాన్ని విన్న మనము ఈ దినాన మనం ఆ వాక్యాన్ని వెంబడించాలి. ఎప్పుడైతే మనం వెంబడిస్తామో మనము ఎక్కలేనంత ఎత్తైన కొండకు వెళ్తాము. అక్కడ యేసు ప్రభు రూపాంతరం చెందుతారు. ఆ రూపాంతరం చెందిన వెంటనే ఏం కనబడిందంటే వస్త్రాలు దగ్గ మెరిసిపోతున్నాయి అన్నమాట. యేసు ప్రభు వస్త్రాలు ఎవ్వరు ఏ చాకలి ఉతకలేంత చక్కగా ఈ లోకంలో ఎవ్వరికి లేని తెల్లని వస్త్రాలు యేసు ప్రభు ఆ దినాన రూపాంతరం చెందినప్పుడు, ఆ కొండ మీద రూపాంతరం చెందినప్పుడు ఏం జరిగిందంటే ఆ ఏకాంత ప్రార్థనలోనికి వెళ్ళిన ఈ పేతురు యాకోబు యోహానులు ఆ ఏకాంతంగా వెళ్ళారన్నమాట. ఆ ఏకాంతంగా వెళ్ళినప్పుడు దేవుని యొక్క దర్శనం వాళ్ళకి కనబడింది. ఏందంటున్నారు? చెప్పాలి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఎంత విన్నా బోడిగుండు మీద వాక్యం పడినట్టేనా? చెప్పండి. విన్న వాక్యాన్ని బట్టి సంతోషంగా మనం హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా. చూడండి, బోడిగుండు మీద నీళ్ళు వేస్తే ఒక్క చుక్క కూడా మిగలవు అనమాట. అలా జారిపోతూ ఉంటాయి. అలా ఉండకూడదు. మనం దేవుని యొక్క సన్నిధిలో ఉత్సాహంగా ఉల్లాసంగా దేవుని యొక్క వాక్యాన్ని చెప్పేటప్పుడు అవును ఆమేనని మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో స్తుతించాలి. హల్లెలూయా.
చెప్పాలి హల్లెలూయా. చూడండి, ఇది ఒక మంచి లక్షణం మనం కలిగి ఉండాలి. ఏ లక్షణం అది? ఎలాంటి స్వభావము? ఈ స్తంభానికి ఎలాంటి స్వభావం ఉండాలంటే చూడండి, వాక్యంలో మనం గమనించినట్లయితే ఎత్తైన కొండకు వెళ్ళాలి, నేను రూపాంతరం చెందాలి, యేసు ప్రభు రూపములే నేను మార్చబడాలనే ఒక స్వభావం ఈ దినాన మనం కలిగి ఉండాలి. ఇంకొక స్వభావాన్ని కూడా ఈ పేతురు, యాకోబు, యోహానుల వారు కలిగి ఉన్నారన్నమాట. ఏంటి ఆ స్వభావం అంటే అదే 5వ అధ్యాయం 37వ వచనం చదవండి. మార్కు సువార్త 5:37 త్వరగా చదవాలి. మార్కు సువార్త 5:37 వచనాలు మనం చదువుకుందాం. చదువు గట్టిగా చదవండి. చాలండి, ఆ వాక్యాలు మీరు తర్వాత చదువుకోండి. అక్కడ సందర్భాన్ని మనం గమనించినట్లయితే యేసు ప్రభు ఒక చోటికి వెళ్ళారు. ఆ చోటులో ఒక ఆయన కుమార్తె చనిపోయిందనమాట. కుమారుడు చనిపోయాడు. చనిపోతున్న ఆ యొక్క సమయంలో అక్కడికి యేసుప్రభు వెళ్ళారు. యేసుప్రభు వెళ్ళిన తర్వాత చెప్తూ ఉన్నారు, అయ్యా మా కుమారుడు చనిపోయాడు అంటే సరేనని యేసుప్రభు వెళ్తూ ఉన్నాడు అనమాట. ఆ లోపల చనిపోయారు. వాళ్ళు వచ్చి ఏమంటున్నారంటే, అయ్యా బోధకు నువ్వు శ్రమ పెట్టవద్దు, ఆల్రెడీ చనిపోయాడు అంటే మీరేమి దుఃఖపడవద్దు, వాళ్ళ మాటల మీద మీరు లక్ష్యం ఉంచవద్దు అని యేసుప్రభు చెప్పి ఈ పేతురు, యాకోబు, యోహానులు మాత్రమే వెంట పెట్టుకుని వెళ్ళారంట. హల్లెలూయా. ఎందుకని? ఆ ప్రాంతం ఎలాంటి ప్రాంతం అది? అందరూ దుఃఖముతో, బాధతో చనిపోయిన యొక్క కుమారుని విషయంలో చాలా ప్రలాపిస్తూ ఉన్నారన్నమాట. ప్రలాపిస్తున్న ఎవరైతే దుఃఖపడుతున్నారో, ఎవరైతే బాధపడుతున్నారో అక్కడికి వెళ్ళి దేవుడు ఏం చేస్తాడంటే ఓదారుస్తాడు. అదే ఆయన పని అన్నమాట. ఎవరైతే బాధపడుతున్నారో, ఎవరైతే దుఃఖంలో ఉంటున్నారో, ఎవరైతే నిరాశ నిస్పృహల మధ్యలో మరణావస్థలో ఉన్నారో అక్కడికి వెళ్ళి ఏం చేశారంటే ప్రభు వాళ్ళని స్వస్థపరిచి మంచి మాటలు చెప్పి దేవుని యొక్క వాక్యాన్ని చెప్పి ఏం చేస్తాడంటే వాళ్ళని బాగు చేస్తాడు. ఒకవేళ బాగలేకపోతే బాగు చేస్తాడు, ఒకవేళ మరణించి ఉంటే లేపుతాడు అన్నమాట. ఈ ఈ ఈ పనులు చేయడానికి బయలుదేరి వెళ్తున్నప్పుడు ఈ పేతురు, యోహాను, యాకోబులను వెంట పెట్టుకుని వెళ్ళారు. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారండి. నిరీక్షణ లేదు, విశ్వాసం లేదు. యేసు ప్రభు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు ఏడుస్తూ ఉన్నారన్నమాట. మరణించాడే అని. అందుకు వాళ్ళు ఏడిచ్చే వాళ్ళని, విశ్వాసం లేని వారిని, దుఃఖపడే వారిని అందరినీ బయటికి పంపించేశారు యేసు ప్రభు. పంపించేసి ఈ పేతురు, యోహాను, యాకోబుల వారిని మాత్రమే వెంట పెట్టుకుని వెళ్ళి అక్కడ ప్రార్థన చేసిన వెంటనే చనిపోయిన అతను లేచి కూర్చున్నాడు. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. అంటే ఈ స్వభావం ఎలాంటి స్వభావం అంటే మనం ఎవరన్నా బాధపడుతున్నా నవ్వకూడదు, ఎవరన్నా జారి కింద పడినా, యాక్సిడెంట్ అయినా మనం నవ్వకూడదు, ఎవరైనా సమస్యల్లో ఉన్న వారిని బట్టి మనము నవ్వకూడదు, అపహాస్యం చేయకూడదు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలాంటి స్వభావం మనం కలిగి ఉండాలంటే ప్రార్థన, విజ్ఞాపన చేయాలి. చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఏ ప్రజలైతే అన్యజనుల నిమిత్తం, బాప్తిసం పొందిన వారి నిమిత్తం, ఎవరైతే అనారోగ్య స్థితిలో ఉంటున్నారో, ఎవరైతే బాధల్లో ఉంటున్నారో, ఎవరైతే ఎలాంటి స్థితిలో ఉంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు విని మనం ఏం చేయాలంటే ఒకరికి ఒకరు మనం ప్రార్థన చేసుకోవాలి, ఒకరికి ఒకరు మనం హెచ్చరించుకోవాలి, ఒకరి నిమిత్తం ఒకరు మనం బుద్ధి చెప్పుకోవాలి. ఇలాంటి స్వభావము ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళను మాత్రమే దేవుడు ఆ ఎత్తైన స్థలములోనికి తీసుకుని వెళ్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. మిగతా వాళ్ళని ఎవరిని తీసుకుని వెళ్ళలేదన్నమాట యేసు ప్రభు. మీరు మాత్రమే ఎందుకు వచ్చారంటే దేవుని యొక్క మందిరానికి మీరు వచ్చి ఉన్నారు. అందుకనే మీ బాధను దేవుడు గుర్తెరుగుతాడు, మిమ్మల్ని దేవుడు ఓదారుస్తాడు, మిమ్మల్ని దేవుడు ఏం చేస్తాడంటే గొప్ప ఆదరణ చేత, నెమ్మది చేత నింపుతాడు. ఇలా ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళతో సహవాసం చేసి ఏం చేయాలంటే మనము వాళ్ళతో కలిసి మనం విజ్ఞాపన చేయాలి, వాళ్ళతో కలిసి మనం ప్రార్థన చేయాలి. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఇలాంటి స్తంభములుగా ఉండాలని పేతురు, యాకోబు, యోహానులను వెంట పెట్టుకుని వెళ్ళినట్లుగా పరిశుద్ధ లేఖనాల్లో మనం గమనిస్తూ ఉన్నాం.
ఇంకొక విషయాన్ని కూడా మనం గమనించినట్లయితే, ఈ పేతురు, యోహాను, యాకోబులను వెంటబెట్టుకొని ఒక చోటుకి యేసుప్రభు వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళాడంటే గెత్సెమనే యొక్క తోటకు వెళ్ళి ఆయన శిలువ మరణాన్ని పొందబోతూ ఉన్నాడు. సమస్త మానవాళ్ళందరి నిమిత్తం పాపాలన్నిటిని ఆయన భరించబోతూ ఉన్నాడు శిలువలో. అప్పుడు ఈ గెత్సెమనే తోటలో ఒలీవ తోట దగ్గరికి వెళ్ళి ఆయన ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించి ప్రార్థన చేస్తూ, నా మీద ఈ భారము మోపబడుతూ ఉంది ప్రభా, మీ చిత్తమైతే నేను ఈ భారాన్ని మోయుటకు సహాయం చేయండి అని తండ్రికి యేసుప్రభు వేడుకొని ప్రార్థన చేస్తున్న దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క ప్రణాళిక కోసం. దానికి తోడుగా యేసుప్రభుతో ఎవరు వెళ్తున్నారంటే ఈ పేతురు, యాకోబు, యోహానులను దేవుడు వెంట పెట్టుకొని వెళ్ళాడంట. హల్లెలూయా. అంటే దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించే ఆ స్థలానికి వెళ్ళి ఈ ముగ్గురిని కూడా ఎందుకు తీసుకుని వెళ్తున్నాడు? ఎందుకంటే దేవుని యొక్క చిత్తాన్ని వీళ్ళు గ్రహిస్తారు, దేవుని యొక్క ప్రణాళికను వీళ్ళు తెలుసుకుంటారు, నా చిత్తాన్ని వీళ్ళు తెలుసుకుంటారు, వీళ్ళని ఒక స్తంభములుగా చేయాలి అనే ఆలోచనలు కలిగి యేసు ప్రభు ఆ పేతురు, యోహాను, యాకోబులను తీసుకుని వెళ్ళారు. వీళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు అక్కడ ప్రార్థన చేస్తుంటే వీళ్ళు కూడా మోకరించి ప్రార్థన చేస్తున్నారంటే. చెప్పలు కొట్టండి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి స్తంభాలుగా ఉండాలంటే దేవుని యొక్క చిత్తం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఒలీవా, ఆ గెత్సెమనే తోటలో ఒలీవ ఆ యొక్క తోటలో యేసుప్రభు ప్రార్థన చేసిన రీతిగా ఈ దినాన శరీరధారిగా ఆ దినాల విజ్ఞాపనల చేతను, ప్రార్థనల చేతను, యాచనల చేతను ఆయన ఏం చేస్తున్నంటే ప్రార్థన చేసినట్లుగా ఈ దినాన కూడా మనము దేవుని యొక్క ప్రభా, మీ చిత్తం ఏంటి ప్రభా, మీ ప్రణాళిక నా జీవితం పట్ల ఏంటి అని ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళనే పరలోక రాజ్యానికి దేవుడు తీసుకుని వెళ్తాడు. చెప్పాలి హల్లెలూయా. వాళ్ళనే స్తంభాలుగా వాళ్ళని నిలబెట్టుకుంటాడు, వాళ్ళని ప్రయోజనకరులుగా చేస్తారు. ఎవరైతే ఆశ కలిగి దేవుని యొక్క ఆలోచన ఏంటి, దేవుని యొక్క ప్రణాళిక ఏంటి, ఆయన చిత్తం ఏంటి అని ఎవరైతే తెలుసుకొని ఆయనతో కలిసి ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళని దేవుడు స్తంభాలుగా నిలబెడతాడని, అలాంటి స్వభావము ఈ దినాన మనం కలిగి ఉండాలండి. చెప్పాలి హల్లెలూయా. ఎలాంటి స్వభావం మనం కలిగి ఉండాలి? ఎత్తైన పర్వతానికి వెళ్ళే స్వభావం. ఎవరైతే కన్నీళ్ళు దుఃఖముతో ఉంటారో వాళ్ళ కోసం ప్రార్థన చేసే అనుభవాలు, ఎవరైతే దేవుని యొక్క చిత్తాన్ని గ్రహిస్తారో వాళ్ళు నిరంతరం నిలుస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ దినాన ఇలాంటి స్వభావాలు దేవుని యొక్క మందిరానికి వచ్చిన మీ జీవితంలో ఉండునుగాక. చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక స్వభావాన్ని కూడా మనము నేర్చుకుందామా వద్దా? నేర్చుకుందామా వద్దా? ఇంకొక స్వభావాన్ని కూడా మనం నేర్చుకుందాము. చదవండి పరమగీతములు 3వ అధ్యాయము. పరమగీతములు 3వ అధ్యాయము, ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. పరమగీతములు 3వ అధ్యాయము 6వ వచనం చదవండి. తీయండి. పరమగీతములు 3వ అధ్యాయము 6వ వచనం చదవండి. ధూప స్తంభము వలె అరణ్య మార్గముగా వచ్చు ఇది ఏమి? గోపరసముతోనూ సామ్రాణితోనూ వర్తకులకము వివిధమైన సుగంధ చూర్ణములతోనూ పరిమళించుచు వచ్చుచున్న ఇది ఏంటి? హలో, ఏంటిది అది? చెప్పండి. అరణ్యంలో అంట ఒక స్తంభం ఉందంట. ఆ స్తంభము ఒక పొగవలే వస్తుందంట. అర్థమైందా? అరణ్య మార్గంలో ఒక స్తంభం ఉందంట. ఆ స్తంభం ఎలా ఉంది చెప్పాలి? ఆ స్తంభం ఎలా ఉంది? పొగవలే ఆవరించి ఉందంట. ఒక పొగవలే కనబడుతుందంట అరణ్యములో. అర్థమైందా? ఏమన్నా అర్థమైందా? చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా.
అరణ్యములో ఒక స్తంభం ఉందంట. ఆ స్తంభము ఒక పొగవలే వస్తుందంట. అది ఏంటి? అది ఏంటి? అది గోపరసముతోనూ సాంబ్రాణితోనూ వర్తకులకము సుగంధ చూర్ణముతోనూ పరిమళించుచు అది వస్తుందంట. అది చాలా సువాసన కలిగిన ఒక స్తంభం. అది ఇంకా ఉందమ్మా, అర్థమైపోయింది అప్పుడే. ఇంకా ఉంది. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా చెప్పాలి హల్లెలూయా. ఒక అరణ్యంలో ఒక స్తంభం ఉందంట. ఆ స్తంభము మంచి వాసన, పరిమళ వాసన కలిగి తర్వాత ఒక పొగవలే అది బయలుదేరి వస్తుందంట. ఊహించుకోండి ఎలా ఉంటుందో. అరణ్యాన్ని ఊహించుకోండి. అరణ్యంలో ఒక స్తంభం, ఊహించుకోండి. అరణ్యంలో ఒక స్తంభము. ఆ స్తంభం అంట ఒక పొగవలే ఉందంట. ఆ పొగవలే అది ఎలా వస్తుందంటే చూడండి, గోపరసముతోనూ సాంబ్రాణితోనూ చూడండి, సుగంధ సువర్ణంతో పరిమళ వాసనతో అందరినీ చూడండి, మంచి సువాసన కలిగిన ఆ స్తంభం అంట. అది పొగవలే ఉన్నదంట. అది అరణ్య మార్గములో గుండా వస్తున్నదంట. ఏంటిది అది అక్కడ క్వశ్చన్. అది ఏంటిది అనేది మనం గమనించినట్లయితే ఆ పొగ స్తంభముగా మారి అరణ్య మార్గముగా వస్తున్నది. అదేంటంటే ప్రార్థనా స్తంభము. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా. అన్నిటికంటే ముఖ్యంగా ప్రార్థన. ఆ ప్రార్థన ఎలా ఉంటుందంటే ఒక పొగవలే మార్చబడాలి. నీ ప్రార్థన ఆ పొగవలే మార్చబడి దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళి అది పరిమళ సువాసనగా మార్చబడి దేవుడైన యెహోవా నీ ప్రార్థనను ఆలకించి నువ్వు స్తుతించే స్తుతి కానీ నువ్వు చేసే యొక్క ప్రార్థన కానీ అది పరిమళ వాసనగా మార్చబడి సుగంధ ద్రవ్యముగా మార్చబడి ఈ అరణ్యం అంటే అర్థం ఏంటంటే ఈ లోకమనే అరణ్యములో బాధల్లో శ్రమల్లో ఉంటున్న వారిని ఆ యొక్క ప్రార్థన ద్వారా ఏం చేయాలంటే ఒక ప్రార్థన పొగవలే నువ్వు మార్చబడి అరణ్యములో వస్తున్న వాళ్ళు ఎవరంటే మనమే. మీరే ఒక స్తంభము. ఈ అరణ్య మార్గములో నువ్వు ఎలా ఉండాలంటే ఒక పొగ స్తంభము వలె, ప్రార్థనా పొగ. ఇప్పుడు చెప్పు, ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయడం వలన నువ్వు ఒక స్తంభముగా మార్చబడి ఆ పొగ ఏం చేస్తుందంటే అందరికీ మంట పుట్టిస్తుంది అన్నమాట కదా. నువ్వు చేసే ప్రార్థన మంట. ఎవరికి మంట? సాతానికి మంట. ఆ పొగ, ఈ ప్రార్థన అనే పొగ, ఈ గుడారాల పండుగలు కానీ ఈ ఉపవాస ప్రార్థనలు కానీ నువ్వు చేస్తున్న ఇక ప్రార్థన పొగ నీకు పరిమళ వాసనగా మార్చబడుతుంది. అది అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. అంత మాత్రమే కాకుండా చూడండి, ఈ పొగ, ఈ ప్రార్థన వలన అది దేవుని యొక్క సన్నిధానానికి వెళ్ళి అది ఇంపైన సువాసనగా మార్చబడుతుంది. చెప్పాలి, హల్లెలూయా. ఇంత కష్టపడి నేను చెప్తుంటే మీరు హల్లెలూయా చెప్పొచ్చు కదా. హల్లెలూయా చెప్పాలి, హల్లెలూయా హల్లెలూయా. ఈ పొగ ద్వారా సాతాను కళ్ళకు మంట పుట్టాలన్నమాట నువ్వు చేసే ప్రార్థన. నువ్వు ఎంత ప్రార్థన చేస్తావో అంత పొగ విస్తరిస్తుందన్నమాట. పాపం ఎక్కడ విస్తరిస్తుందో కృప అక్కడికి విస్తరిస్తున్నట్టుగా నీ ప్రార్థన ద్వారా నీ పక్కింటి వారికి, ఈ ప్రాంతానికి, ఈ గోవా ప్రాంతానికి, ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి ఒక పొగవలే దేవుడు నేను ఒక స్తంభముగా మార్చునుగాక. చెప్పాలి, హల్లెలూయా హల్లెలూయా. పొగ రావాలంటే ఏం చేయాలి? ప్రార్థన అంటే ఓకే, అది ఆత్మ సంబంధం. పొగ రావాలంటే మామూలుగా ఏం చేయాలి? మంట పుట్టాలన్నమాట. పొగ రావాలంటే ఒక అగ్గిపుల్ల తీసుకొని అక్కడ మంట వేసినట్లయితే అక్కడ ఏమొస్తుందంటే పొగ వస్తుంది. ఆ పొగ వలన నీ కళ్ళకు మంట పుడుతుంది అన్నమాట. అదేవిధంగా నువ్వు చేసే ఆ యొక్క ప్రార్థన పొగ ద్వారా సాతానికి ఆ యొక్క కళ్ళకు మంట, తర్వాత నీవు పరిమళ వాసనగా మార్చబడి చూడండి, అది నువ్వు ఎక్కడికి వెళ్తావో అది పరిమళ వాసనగా చూడండి, గోపరసముతోనూ సాంబ్రాణితోనూ తర్వాత సుగంధ చూర్ణముతోనూ
పరిమళించుచు అది వచ్చుచు ఉన్నది. చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు అర్థమైందా? ధూమ స్తంభము వలె అరణ్య మార్గముగా వచ్చుచున్న ఇది ఏంటి? ఇప్పుడు అర్థమైంది అందరికీ. ఏంటి ఆ పొగ? ఆ ధూప స్తంభం ఏంటి? ధూపం అంటే పొగ, స్తంభం అంటే మనము. అరణ్య మార్గము అంటే ఈ లోకమనే అరణ్య మార్గములో శ్రమలు బాధల్లో ఉన్న వారిని అందరినీ వాళ్ళ నిమిత్తం మనం ప్రార్థనలు చేస్తూ మనం పరిమళ వాసనగా మన జీవితం మార్చబడినట్లుగా దేవుడే ఏమయ్యాడు? తన్ను తాను సిలువలో అప్పజెప్పుకున్నాడు. పరిమళ వాసనగా అనేకులు మార్చాలని. హల్లెలూయా. చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పొగ, మన జీవితంలో పొగ ఉండాలి. ప్రార్థన అనే పొగ ఉన్నట్లయితే పరిమళ వాసనగా మార్చబడతాం అన్నమాట. ప్రార్థన అంటే ఏంటి? ప్రార్థనలో ఏముండాలో దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ప్రార్థనలో ఏముండాలంటే ఒప్పుకోలు ఉండాలి, ఒప్పుకుంటూ ఉండాలి ప్రభువుని. ప్రార్థనలో ఏముండాలంటే సమర్పణ ఉండాలి, మనల్ని మనమే సమర్పించుకోవాలి. ఈ ప్రార్థనలో ఏముండాలంటే ఆరాధన ఉండాలి. ఈ ప్రార్థనలో ఏముండాలంటే విజ్ఞాపన ఉండాలి. ఈ ప్రార్థనలో ఏముండాలంటే దేవునితో సహవాసం చేయాలి. ప్రార్థన అంటే అర్థమైందంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ ప్రార్థనలో ఏముండాలంటే స్తుతించాలి. హల్లెలూయా. ఇలాంటి ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈ ప్రార్థన చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన నామాన్ని మనం ఒప్పుకుంటూ మన జీవితాన్ని సమర్పణ కలిగి ఆయన సన్నిధిలో సమర్పించుకొనుచు దేవుని యొక్క సన్నిధిలో ఆరాధన చేస్తూ తర్వాత అందరి కొరకు విజ్ఞాపన చేస్తూ ఆయనతో సహవాసం చేస్తూ తర్వాత దేవుడు చేసిన మేలన్నిటినీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమై ఉన్నాడో ఆయనను స్తుతియాగము అర్పించువాడే. ఇలాంటి ప్రార్థనా జీవితం కలిగి ఉన్న వారికి జీవితంలో ఏం జరుగుతుందంటే పొగవలే ఒక స్తంభముగా నువ్వు మార్చబడతావు. హల్లెలూయా. చెప్పాలి, హల్లెలూయా. చెప్పాలి, హల్లెలూయా. కాబట్టి ఈ స్తంభముకు ఇన్ని లక్షణాలు ఉండాలన్నమాట. ఒక స్తంభముగా దేవుని యొక్క మందిరములు ఒక స్తంభముగా మార్చబడాలంటే ప్రార్థన ఉండాలి. స్తంభముగా మార్చబడాలంటే చూడండి, పేతురు, యాకోబు, యోహానుల యొక్క లక్షణాలు. వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని యొక్క చిత్తాన్ని గ్రహిస్తూ ఉన్నారు. ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇంత మాత్రమే కాకుండా ఎత్తైన ఆ ప్రదేశానికి వెళ్ళే ఆశ కలిగి ఉండాలి. హల్లెలూయా. చెప్పాలి, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి స్వభావాలు కలిగి ఉండాలి. చివరిగా ఒకటి చెప్పి నేను ముగించబోతూ ఉన్నాను. రాజుల మొదటి గ్రంథంలో 7వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథం 7వ అధ్యాయము ఆ వాక్యాన్ని మనం చదువుకుందామండి. 7వ అధ్యాయము 21వ వచనం చదవండి. ఈ స్తంభములను అతడు పరిశుద్ధ స్థలము మంటపములో ఎత్తించెను. కుడి పార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి యాకీను అని పేరు పెట్టెను. ఎడమ పార్శ్వపు స్తంభమున ఎత్తి దానికి బోయాజు అని పేరు పెట్టెను. ఈ స్తంభముల మీద తామర పుష్పము వంటి పని ఉండెను. హల్లెలూయా. ఏమని అర్థమైందా? హలో, ఏమని అర్థమైందా? సొలొమోను మహాభక్తుడు ఒక మందిరాన్ని కట్టి, ఒక భవనాన్ని కట్టి అక్కడ ఏం చేస్తున్నాడంటే 2 స్తంభాలను నిలబెడుతున్నాడంట. అదిగో ఆమె నిద్రపోద్దమ్మా. హల్లెలూయా. చెప్పాలి, హల్లెలూయా. సొలొమోను మహాభక్తుడు పెద్ద మందిరాన్ని కట్టి, భవనాన్ని కట్టి 2 స్తంభాలను నిలబెడుతున్నాడంట. ఎన్ని స్తంభాలు అవి? 2 స్తంభాలు. ఆ 2 స్తంభాల పేరేం పేరు? యాషినా, మహమ్మద్ యాషినా, యాకీను తర్వాత బోయాజు. యాకీను తర్వాత బోయాజు అనే పేరు పెడుతున్నాడు. అంటే ఒకటేమో బలంగా ఉండాలని, ఒకటేమో స్థిరంగా ఉండాలని.
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తంభాలు ఎలా ఉంటాయండి? బలంగా ఉంటాయి, స్థిరంగా ఉంటాయి. అందుకనే ఆ మందిరం నిలబడాలంటే ఏం చేయాలంట? 2 స్తంభాలు ఉన్నాయంట. కాబట్టి ఈ మందిరంలో మనము బోయాజు యాకీను వలె బలమైన వారిగా, స్థిరమైన వారిగా ఉండునట్లుగా దేవుడు మనల్ని స్థిరపరచునుగాక. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్తంభముల మీద తామర పుష్పం ఉందంట. హలో, అర్థమైంది ఏమన్నా? ఈ స్తంభముల మీద తామర పుష్పము వంటి పని ఉందంట. తామర పుష్పం వల్లే చేశాడంట. ఎందుకని చేశాడు అట్లా? మీరు చెప్పండి ఎవరైనా. ఆ స్తంభాలని ఎలా చేశాడంట? నోరు తెరిచి చెప్పండి, ఎలా చేశాడంట? తామర పుష్పం తెలుసు కదా, ఎక్కడ ఉంటుంది అది? బురదలో ఉంటుంది కదా, బురదలో ఉంటుంది. బురదలో ఉన్నప్పటికీ అది ప్రత్యేకంగా కనబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్తంభములు ఎలా కట్టాడంటే ఆయన తామర పుష్పం వల్లే కట్టాడంట. అలాంటి పని అన్నమాట అది. ఏంటి ఆ తామర పుష్పం అంటే ఏంటి? ఆ స్తంభముల మీద చూడండి, తామర పుష్పము వంటి పని ఉండెను అని అక్కడ రాయబడుతుందను. ఇలాగున స్తంభం యొక్క పని సమాప్తమాయను. ఈ విధంగా చేసిన తర్వాత దేవుడు సమాప్తమాయను అని ఏం చేస్తాడంటే మనల్ని బలపరుస్తాడు, సంఘంలో స్థిరపరుస్తాడు. చెప్పలు కొట్టండి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. ఈ తామర పుష్పము అంటే ఏంటి? ఈ తామర పుష్పం అంటే ఏంటిది? ఒకసారి మీరు ఆలోచించండి. ఆ తామర పుష్పం ఎక్కడ ఉంటుందో? చెరువులో ఉంటుంది, బురదలో ఉంటుంది. ఉన్నప్పటికీ అది ఎలా ఉంటుందంటే ఒక ప్రత్యేకంగా కనబడుతుంది. హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. కాబట్టి ఆ తామర పుష్ప పని అంటే అర్థమైందంటే ఈ లోకంలో ఉన్నప్పటికీ నువ్వు ఏం చేయాలంటే ఎలా ఉండాలి? నువ్వు ఒక ప్రత్యేకంగా ఉండాలి. చెప్పాలి హల్లెలూయా, ఒక ప్రత్యేకంగా ఉండాలి. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న యొక్క పాపము నీకు అంటకూడదు. ఈ లోకంలో ఉన్న మాల్యము నీకు అంటకూడదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉండాలంట? నువ్వు చెప్పాలి, ఎలా ఉండాలి నువ్వు? హలో, ఎలా ఉండాలి? తామర పుష్పం. మీరందరూ ఎలా ఉండాలి? చెప్పండి, ఎలా ఉండాలి మీరు? చెప్పు. తామర పుష్పము. తామర పుష్పము వలె మన జీవితంలో దేవుడు పని చేస్తూ ఉన్నాడు. ఆ దినాన సొలొమోను మహాభక్తుడు మందిరానికి బోయాజు తర్వాత యాకీను అనే 2 స్తంభాలను నిలబెట్టి ఆ స్తంభాలను ఎలా తయారు చేస్తున్నాడంటే ఒక తామర పుష్పము కనబడినట్లుగా ఆ పని చేస్తూ ఉన్నాడు అన్నమాట. అందుకనే దేవుడు సొలొమోనుకి జ్ఞానం అనుగ్రహించి ప్రతి పని ఇలా చేయాలని ఒక మాదిరికరంగా దేవుడు చేసి ఉన్నాడు. హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఈ తామర పుష్పం అంట చూడండి, ఆ చెరువులో మనం చూసినప్పుడు ఎంతో ప్రత్యేకంగా దాన్ని చూసిన వెంటనే చాలా సంతోషం వేస్తుంది. ఆ చెరువు అంతా అక్కడంతా ఎలా ఉంటుందంటే భయంకరమైన బురద. ఆ బురదలో ఇది ప్రత్యేకంగా చాలా అందంగా, మహిమకరంగా, చాలా చూడముచ్చటగా కనబడుతుందన్నమాట తామర పుష్పం. కాబట్టి దేవుడు మనల్ని ఈ లోకంలో ఒక తామర పుష్పములే, ఒక స్తంభములే చేయాలని. చూడండి, ఆ దినాన లోతు నీతిమంతుడు. సొదొమ గొమొర్రా యొక్క పట్టణములో ఈ లోతు ఎలా ఉన్నాడంటే వాళ్ళు చేస్తున్న యొక్క పాపములు, వాళ్ళు చేస్తున్న యొక్క అసహ్యమైన కార్యాలను బట్టి మనస్సులో నొచ్చుకుంటూ ఉన్నాడంట. కాబట్టి ఈ దినాన ఈ లోకంలో తిరుగుతున్న నీవు పాపాన్ని నువ్వు చూస్తూ ఉన్నావు, మాలిన్యము చూస్తూ ఉన్నావు, అపవిత్రత ఈ లోకంలో చూస్తున్నావు. కానీ నువ్వు ఎలా ఉండాలంటే దానిని నువ్వు నొచ్చుకోవాలి, బాధపడాలి. వాళ్ళని చూసి సంతోషించకూడదు. వాళ్ళు పాపం చేస్తూ ఉంటే, వాళ్ళు అసహ్యమైన కార్యములు చేస్తూ ఉంటే, వాళ్ళు అపవిత్రులుగా, వ్యభిచారులుగా, దొంగలుగా, నరహంతకులుగా ఉంటుంటే మీరేం చేయాలంటే వాళ్ళను చూసి బాధపడి నొచ్చుకుంటూ ఉండాలి. అలా నొచ్చుకుంటూ ఉన్నట్లయితే దేవుడు నిన్ను ప్రత్యేకపరుచుకుంటాడు. చెప్పాలి హల్లెలూయా, చెప్పాలి హల్లెలూయా. ఈ లోకంలో చూసిన ప్రతి దానిని మనం ఏం చేయాలంటే నొచ్చుకుంటూ ఉండాలి. గోవాలో మనం చూస్తూ ఉంటాం, కెషినా
తర్వాత అక్కడంతా చూసినప్పుడు నేను పాస్టర్ గారు వెళ్ళాం పోయినసారి, చిన్న పాస్టర్ గారు చూసినప్పుడు ఏం చేసాం, బాధపడ్డామన్నమాట. ఏంటి ఇలా జరుగుతుంది, ఎప్పుడు మారుతారు వీళ్ళు? మనం లోకంలో తిరిగేటప్పుడు దాన్ని చూసి మనం ఆకర్షించి దాంట్లో మనం వెళ్ళిపోకూడదు అన్నమాట. ఈ లోకంలో ఎన్నో మనకు బీచ్లలో కనపడుతుంటారు, తర్వాత బీచ్లలో, తర్వాత కెషినాల్లో, తర్వాత అక్కడ ఇక్కడ అన్ని చోట్ల నువ్వు చేసే ఉద్యోగాల చోట, నువ్వు చేసే పనిలో ఉద్యోగాలు అన్ని చోట్ల నువ్వు చూస్తూ ఉంటావు. కానీ దాన్ని చూసి నువ్వు కూడా హే 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 అని నవ్వుకోకూడదు అనమాట. వాళ్ళని చూసి సంతోషించకూడదు. వాళ్ళు ఆనందిస్తుంటే నువ్వు కూడా ఆ పాపంలో ఆనందించకూడదు అనమాట. కాబట్టి మనం ఎలా ఉండాలంటే నొచ్చుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా చెప్పాలి హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ఈ దినాన దేవుని యొక్క సన్నిధానంకి వచ్చిన మనము దేవుని యొక్క సన్నిధి ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక తామర పుష్పము వలె ఉండునట్లుగా చూడండి, ఈ సొలొమోను మహాభక్తుడు ఆ స్తంభాన్ని నిలబెట్టి ఆ పని చేస్తూ ఉన్నాడు అన్నమాట. కాబట్టి ఈ దినాన దేవుని యొక్క సన్నిధానానికి వచ్చిన మనం ఈ లోకంలో తిరుగుతున్న మన వ్యక్తిగత జీవితంలో మన ప్రవర్తన ఎలా ఉండాలి ఒకసారి ఆలోచించి దేవుని యొక్క మార్గాలలో మనం నడిపించబడాలి. చెప్పాలి హల్లెలూయా హల్లెలూయా. అదే పరమగీతలో మన గురించి ఏం రాయబడింది తెలుసా? షారోను వనములో పూసిన పుష్పమై. చదవండి ఆ వాక్యాన్ని, ఎక్కడది? పరమగీతములు ఎక్కడది? 2వ అధ్యాయము 1వ వచనం చదవండి. నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను, బలు రక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడునట్లుగా స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచు ఉన్నది. హల్లెలూయా చెప్పాలి హల్లెలూయా. చూడండి, ఈ వాక్యంలో గమనించినట్లయితే నేను షారోను పొలములో పూయు పుష్పము వంటి దానను, ఒక ప్రత్యేకమైన పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను, బలు రక్కసి చెట్లలో వల్లి పద్మము వంటి దానను అని చూడండి, సంఘాన్ని గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. మన ప్రభువైన యేసు క్రీస్తు కూడా ఎవరంటే ఒక తామర పుష్పం లాంటి వాడే. హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే ఆయన గురించి ఏమి రాయబడింది? నా ప్రియుని విశేషం ఏంటి అని చెప్తూ ఉన్నారు. నా ప్రియుని విశేషం ఏంటంటే ఆయన ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో అతి కాంక్షణీయుడు. ఆయన ఈ లోకంలో ఎలా ఉన్నాడంటే 10,000లో అతి కాంక్షణీయుడుగా ఉన్నాడు. మనల్ని కూడా ఒక ప్రత్యేకమైన పుష్పముగా, ఒక ప్రత్యేకమైన చెట్టుగా, ఒక ప్రత్యేకమైన స్తంభముగా దేవుడు చేయాలని మన జీవితంలో ఆయన కార్యము చేసి ఉన్నాడు. చెప్పాలి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ లోకంలో మనము ఉన్నప్పుడు ఎలా ఉండాలంటే సజీవమైన సాక్షుల వలె. ఈ లోకం ఎలాంటి లోకం అంటే చూడండి, సాతాను కాపురమున యొక్క స్థలాలు, ఈ స్థలాలు ప్రకటనకు రాసిన గ్రంథంలో ఈ వాక్యం రాయబడి ఉంటుంది. ఈ సాతాను కాపురమున యొక్క స్థలములలో నీవు ఎలా ఉన్నావంటే ఒక సజీవమైన సాక్షిగా ఉన్నావు. కాబట్టి నా నామాన్ని నువ్వు ఎరిగి ఉన్నావు, కాబట్టి నా నామము నిమిత్తం నువ్వు ప్రాణం పెట్టి ఉన్నావు, కాబట్టి నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. హల్లెలూయా చెప్పాలి హల్లెలూయా. ఈ లోకము ఎలాంటి లోకం అంటే సాతాను కాపురమున్న స్థలాలంటే ఈ స్థలాలు. కాబట్టి ఈ కాపురమున్న యొక్క స్థలాలలో మనం ఎలా ఉండాలంటే ఒక తామర పుష్పము వలె ఒక ప్రత్యేకమైన రీతిలో అపోస్తుల బోధ యందును, ప్రార్థన యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును మనం ఏం చేయాలంటే దేవుని యొక్క సన్నిధిలో మనం ఒక ప్రత్యేకమైన రీతిలో ఈ దినాన సమర్పణ కలిగి ఉన్నట్లయితే స్తంభాలుగా దేవుడు మనల్ని నిలబెట్టి ఆదరించి నడిపించునుగాక.